అందరికీ నమస్కారం. నేను మీ బాబు. సంక్రాంతి పండుగ రోజు గెలిచే రంగుల వీడియో అయితే ఇప్పుడు చూడబోతున్నాము. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా ఏకపరంగా కనుక మనం చూసుకున్నట్లయితే పండగ రోజు సంక్రాంతి రోజు అనమాట కొత్త ఏక నునుపు పలుచున అనేది బాగా రన్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట జోట్లో. సో గమనించి ఆడుకోవడానికి అయితే ప్రయత్నించండి. అదేవిధంగా రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే ఉదయం 6:36 నుంచి 8 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి నల్ల కాకిడాయ కానీ కాకి కానీ లేదంటే పచ్చ కాకి డ్యాగ్ కానీ అనమాట. లోపల నలుపు పూసేసుకున్న పచ్చకాకి డ్యాగ్ కానీ ముసుగు పెట్టుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి నెవిల్ డ్యాగ, కాకి డ్యాగ, శుద్ధ రసంగి డ్యాగలు, శుద్ధ డ్యాగలు, కొలంగి సాగి డ్యాగలు అనేవి ఇవి ఎన్నోతో చూసే అవకాశం అయితే ఎక్కువ ఉందన్నమాట. అదేవిధంగా వీటిపైన లాస్ అయ్యే కలర్స్ వచ్చేసరికి కోడి నెవిలి పెంగళాలు, కోడి కాకులు, కోడి పొలాలు, సేతువాలు, కోడి అబ్రాసులు అనేవి లాస్ అయ్యే అవకాశం అయితే ఈ 6:36 నుంచి 8 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. అదేవిధంగా మన బాబు టీవీ పేరు మీద టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఒకటి ఉంది. సో అందులో అయితే 4,000 మంది పైకైతే జాయిన్ అయి ఉన్నారన్నమాట. సో మీరు కూడా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి. పండగ రోజు అప్డేట్లు ఏమైనా ఉన్నా కానీ లేదంటే నైట్ రంగులు కూడా అందులో రావడం అనేది జరుగుతుంది. లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉందన్నమాట. అదేవిధంగా 8 నుంచి 10 గంటల మధ్య కాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి బోరపేకలు గల పసిమి కాకినేవులు అనేది ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. ఎదురు పేకలు వేసుకొని ఉన్న పసిమి కాకినేవులు అనమాట. లోపలంతా నలుపు పూసి వేసుకొని ఉండాలన్నమాట. అటువంటిది ముసుగు పెట్టుకోవాలన్నమాట. సో అదేవిధంగా గెలిచే రంగులు వచ్చేసరికి పసింగల నెమిలి పెంగల, పసిమి కాకినేవులి, పసిమి నల్లమైల, పసిమి నల్ల సవలాలు, పసిమి కాకి పోలాలు, పసిమి నల్ల కాకులు అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఇటుపైన లాసీ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, కోడి రసంగి డాగ, కోడి ఎర్ర డాగలు, కోడి ఎర్రమైలాలు, కోడి ఎర్ర పెంగళాలు అనేవి 8 నుంచి 10 గంటల మధ్య కాలంలో లాసోతో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్ అదేవిధంగా 10 నుంచి 11 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి కోడి ఎర్ర పొలాలని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా గెలిసరంగులు వచ్చేసరికి కోడి ఎర్ర కక్కిర, కోడి డాగ, కోడి రసంగి డాగ, కోడి ఎర్రమైలాలు, కోడి ఎర్ర పెంగళాలు, కోడి ఎర్ర అబ్రాసులు అనేవి వీడు ఎన్నోతో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే వీటిపైన లాసింగ్ కలర్స్ చూసరికి నల్లకాకి, 9 కాకి, కాకినివిలి, నల్లమైల, నల్లకట్టు అబ్రాసులు అనేవి ఈ 10 to 11 గంటల మధ్య కాలంలో మనం లాస్ అయ్యి చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉందన్నమాట. ఫ్రెండ్స్ అదేవిధంగా 11 నుంచి 12 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి నలుపు గల నెవిల్ డాగలు అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా గెలిచరంగులు వచ్చేసరికి ఎటుకు రెక్కల కాకినివిలి, నెమిలి అందం గల కాకిడాగ, నలుపు గల రసంగి డాగలు, పసింగల కాకినివిలి, నొన్నబోర కాకిడాక పర్లాలనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇంటిపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి నెవిలి పెంగళాలు, కోడి కాకులు, కోడి పొలాలు, సేతువాలు, పాల బ్రాసులు అనేవి లాసోతో చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 12 నుంచి 1 గంట మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి కోడి కాకిడాగని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే తర్వాత గెలిసిరంగులు వచ్చేసరికి కోడి కాకిడాగ పర్ల, కోడి కాకి, ఎర్రబొట్లు, నల్లబొట్లు సేతువాలు, ఎరుపు గల కాకి పొలాలు, బొంత తెలుపు ఎర్ర కక్కిరాయలు అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే గడిపోయిన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నెవిలి పెంగళ, 9 కాకి, కాకి నెవిలి, నల్లమైల, నల్లకట్టు అబ్రాసులు అనేవి ఈ యొక్క టైంలో మనము లాస్ అవుతూ చూసే అవకాశం ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ 1 to 2 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి వెన్నెల కాకిడాగని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. వెన్నెల కాకిడాగ అంటే ఇక్కడ రెక్కలో కానీ తోకలో కానీ తెలుపున్న కాకిడా అనమాట. అదేవిధంగా ఇడతా గెసరింగ్లో సరికి వెన్నెల పచ్చకాకి, నెవిల్ డాగ, కాకి డాగ, శుద్ధ డాగలు, కొలంగసాగి డాగలని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఇటుపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి నెవిలి పెంగళాలు, కోడి కాకులు, కోడి పొలాలు, సేతువాలు, కోడి అబ్రాసులు అనేవి వీటిపైన లాసతో చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 2 to 3 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి గట్టి నెవిలి పెంగళ అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే విధంగా గెలిసరంగులు వచ్చేసరికి నెవిలి పెంగళ, కాకి నెవిలి, నల్లమైలాలు, నల్ల సవలాలు, కాకి పొలాలు అనేవి వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే వీటిపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, కోడి రసంగి డాగ, కోడి ఎర్ర కక్కిర, కోడి ఎర్రమైలాలు అనేవి వీటిపైన లాసతో చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 3 to 4 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి ఎర్రకెక్కరని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మీరు గెలిసరంగులు సరికి కోడి డాగ, కోడి రసంగి డాగ, కోడి ఎర్రమైలాలు,
కోడి ఎర్ర పింగళాలు, కోడి ఎర్ర అబ్రాసులు అనేవి ఇక్కడ వినూత్న చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్ల కాకి, తుమ్మిది కాకి, కాకినెమిలి, నల్లమైల, నల్లకట్టు అబ్రాసులు అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ యొక్క టైంలో మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 4-5 గంటల మధ్య కాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సి వచ్చేసరికి నెమిలందం గల కాకిడాగలో, అదేవిధంగా ఇట్లా గెలిసి రంగులు వచ్చేసరికి నల్ల కాకి, తుమ్మిది కాకి, కాకినెమిలి, నల్లమైన, నల్లకట్టు అబ్రాసులు అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, కోడి రసంగి డాగ, కోడి ఎర్రమైలాలు, కోడి ఎర్ర పింగళాలు, కోడి ఎర్ర అబ్రాసులు అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఒక టైంలో మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ 5-6 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల కోడి కాకి పోల అనేది ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే మిగతా గెలిచే రంగులు వచ్చరికి కోడి నేవులు పింగళాలు, కోడి కాకులు, కోడి పోలాలు, సేతువాలు, కోడి అబ్రాసులు అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చరికి కాకినేవిలి, కాకిడాగ, నలుపు కలర్ రసంగి డాగలు, పసింగ్ కాకినేవిలి, నున్నబోర కాకిడాగలు అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఒక టైంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా ఈరోజు యొక్క కలర్ అప్డేట్ దొరికింది. పండగ రోజు అందరికీ ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చూసి ఆడుకోవడానికి అయితే ప్రయత్నించండి. రంగులు తెలియకపోతే మీ గురువులు కానీ మీరు ఉస్తాదులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని కనుక్కొని వివరంగా జాగ్రత్తగా చూసి ఆడుకోవడానికి అయితే ప్రయత్నించండి. అదేవిధంగా అందరికీ పర్మిషన్ తీసుకుని ఆడుకునే వాళ్ళ కోసం మాత్రమే రావడం జరిగింది. పర్మిషన్ తీసుకుని ఆడుకోవడానికి ప్రయత్నించండి. ఇట్లు మీ బాబు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.